రాబిన్ హుడ్ ప్లాట్ విషయానికి వస్తాయండి, పేరులోనే ఉంది రాబిన్ హుడ్. ఎలా అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళని దోచుకోవడం, దొంగలాగా రాబరీ చేయడం, పేదోళ్ళకి పంచిపెట్టడం. దాంట్లో ఏం చేశారంటే ఒక విలేజ్ క్రియేట్ చేసి ఆ విలేజ్లో ఏదో విలన్ వచ్చి గంజా పండించుకోవాలనుకోవడం, దానికి హీరో వచ్చి ఆ విలేజెస్ అంతే కాపాడడం. సేమ్ కాన్సెప్ట్ ఇప్పుడు కలేజా మూవీలో ఉంది, అక్కడ మైనింగ్ అన్నారు. దాని తర్వాత మొన్న వచ్చిన రవితేజ గారి ఈగల్ ఉంది, దాంతో కూడా ఒక ఊరు మైనింగ్ అన్నారు. ఇలాంటి చాలా సినిమాలు చూసేసాం ఆల్రెడీ. దీంట్లో మళ్ళీ అదే పెట్టారు, దాంతో గంజా పాయింట్ యాడ్ చేస్తారు, దాని కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ లాగా దొంగతనాలు, రాబిన్ హుడ్, అనాథాశ్రమం, ఆ బ్యాక్ డ్రాప్ కొంచెం తీసుకొచ్చారు, మధ్యలో కొంచెం కామెడీ వర్కౌట్ చేశారు. యూనిక్ పాయింట్ అంటూ సినిమాలో ఏం లేదు. ఒక్క రాబరీ సీన్ అన్నా అరే ఇలా కూడా రాబరీ చేయొచ్చా, ఏ సినిమాలో చూడలేదు ఇలా చేయడం, బా ఏం థాట్ రా, డైరెక్టర్ ఏం ఆలోచించాడరా అనేలాగా పెట్టింటే కనీసం ఒక యూనిక్ పాయింట్ అని ఉండేది ఏమీ లేదు. అన్నీ అదే జ్యువెలరీ షాపు అది ఇది పెడతారు, మొత్తం అదే రొట్టేసి కొడతారు, కానీ పెద్దగా ఏం కొత్తగా ఏం ఉండదు. వెన్నెల కిషోర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారండి. వాళ్ళిద్దరు సీన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఉన్న సీన్స్ అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి.